మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లుతున్నాయా? మీరందరూ కూడా యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వ్యక్తులేనా? ప్రభువుని మీరు విశ్వసించారా? ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు యేసయ్యను నమ్మిన వారు కాకపోతే యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన ఆశ్రయించండి. ఆయన నిజమైన దేవుడు, నిత్యజీవమై ఉన్నాడు. ప్రభువుని నమ్మండి. రండి, దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ప్రియులారైనాడు భూమి మీద జీవిస్తున్న వ్యక్తులలో ఎవరైనా ధన్యులు ఉన్నారు అంటే, అసలు ఇంతకీ ధన్యుడంటే ఏంటి అర్థం? హెబ్రీ భాషలో ధన్యుడు అనబడిన పదానికండి 3 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. అంటే 3 విషయాలు ఆ పదంలో మనకి తెలుస్తాయి. అదేంటంటే, ఆనందంగా ఉన్నవారు, ఆశీర్వదింపబడినవారు, అదృష్టవంతులు. 3 విషయాలు: ఆనందంగా ఉన్నవారు, ఆశీర్వదింపబడినవారు, అదృష్టవంతుడు. నిజమే, భూమి మీద ఏ వ్యక్తి అయినా అదృష్టవంతుడిగా ఉన్నాడు అంటే, ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉన్నాడు అంటే, ఆనందంగా ఉండేవారు ఉన్నారు అంటే వారెవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న వ్యక్తులు. ఆయన్ని నమ్ముకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, అటు ఆత్మ సంబంధంగా భౌతికంగా ఎంత దీవించబడతామో. నిజంగా ఈ భూమి మీద ప్రభువుని కలిగిన మనం ఎంత అదృష్టవంతులమో. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎంత చక్కని మాట అండి! యెహోవా తనకు దేవునిగా గల జనులు ధన్యులు. ప్రియబిడ్డ, ఈ మాటలు వింటూ ఉండగా మిమ్మల్ని సూటిగా ఒక మాట అడుగుతున్నా. ప్రభువుని మీరు సొంత రక్షకుడిగా కలిగి ఉన్నారా? యేసయ్యను నమ్ముకున్నారా? అదే ధన్యత, అదే ఆశీర్వాదం, అదే గొప్ప దీవెన. ఆలోచించండి ఒకసారి. ప్రభువుని మీరు విశ్వసించుదురుగాక. లేదండి మేము ప్రభువుని నమ్ముకున్నాం అంటారా? నిజంగా మీరు ధన్యులు, అదృష్టవంతులు, ఆశీర్వదింపబడినవారు. ఈ చదివిన వాక్యంలో అలాంటి ప్రభువుని నమ్ముకున్న ధన్యుల కొరకు ఒక అమూల్యమైనటువంటి వాగ్దానం ఇక్కడ మనకి కనపడుతుంది. ఏంటయ్యదంటే, వానికి, చూడండి, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎవరైతే ప్రభువుని నమ్మారో వారికట దేవుడు ఆశ్రయముగా ఉంటాడట. ఆశ్రయము. ప్రియులారా, ఆశ్రయము అంటే ఏమిటి అర్థం? ఒక కాపుదల. ఆశ్రయము అంటే ఒక గోడ. ఉదాహరణగా చూడండి, ఇప్పుడు మనం ఇంటి చుట్టూ కూడా ప్రహరీ ఉందనుకోండి. ఎందుకు కట్టాం? అది ఎంతో గొప్ప కాపుదల. ఎవరు పడితే వారు, ఏ జంతువు పడితే ఆ జంతువు లోపలికి రావటానికి ఉండదు. ఇంటి గోడలు చాలా పటిష్టంగా ఉండి మనం ఇంటి లోపల ఉన్నామనుకోండి, ఎంత ఆశ్రయం మనకి, ఎంత కాపుదల మనకి. అదే ఇంటికి గోడలేమీ లేవు, ప్రహరీ కూడా ఏమి లేదు, కేవలం ఏదో పిల్లర్స్ మీద స్లాబ్ వేసి ఉంది, అందులో ఉన్నాం. మరి భయంకరమైనటువంటి తుఫాను, గాలి వచ్చేసింది. మరి ఏమంత ప్రొటెక్షన్ ఉంది దానికి, ఏమంత కాపుదల ఉంది? కనుక ఆశ్రయము అంటే కాపుదల. దేవుడు మనకి ఆశ్రయంగా ఉంటాడట.
దేవుడు మనకి కాపుదలగా ఉంటాడట. ఆయన మనల్ని కాపాడే మంచి దేవుడు. నిజమండి, దేవుడు కాపాడుతాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న సమయానికి నీ అంతరంగంలో ఒక భయం ఉండొచ్చు. నాకేమన్నా జరిగిద్దేమో, నా భర్తకి ఏమన్నా జరిగిద్దేమో, మా పిల్లలకి ఏమన్నా జరిగిద్దేమో, మరి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో, బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి క్షేమంగా ఇంటికి వస్తాడా రాడా, ఇలాంటి రకరకాల ఆలోచనలు, భయాలు, ఏం జరగబోతుందో ఏమిటో అన్నటువంటి కలవరాలు మీ అంతరంగంలో ఉన్నాయా? వద్దండి, అలాంటి భయాలు ఏమీ వద్దు. దేవుడు మీకు కాపుదలగా ఉండబోతున్నాడు. దేవుడు మీకు ఆశ్రయంగా ఉండబోతున్నాడు. దేవుడు కాపాడుతాడు. ఆయన సెలవు లేకుండా ఏది మన దరిదాపుల్లో కూడా రాదు సుమా. ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. పిల్లరా, మనం కీర్తనల గ్రంథం 121వ కీర్తన గనక మనం చూస్తే అక్కడ కూడా చాలా అమూల్యమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. 121వ కీర్తన 3వ వచనం నుంచి నేను చదువుతాను కొన్ని మాటలు, మీరు వినండి. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. బా, మనం ఆరాధించే దేవుడు కనీసం కునుకుపాటు కూడా పడడట. కునుకు కూడా వేయకుండా ఆయన మనల్ని కాపాడుతున్న గొప్ప దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోడు, కనీసం కొనకడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవుడే మనల్ని కాపాడుతాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. బా, ఎంత మంచి వాగ్దానాలండి అన్నీ. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. బాబ్బా, ఎన్ని మంచి మాటలండి. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆయన నీ ప్రాణాన్ని కాపాడే గొప్ప దేవుడండి. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడతాడు. నువ్వు బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నప్పుడు, మీ ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం, మీ పని నిమిత్తం, ఏ వర్క్లోనైనా అటు ఇటు ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడతాడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. గోడగా కాపుదలనిచ్చే ఒక ప్రాకారంలాగా ఉండి దేవుడు కాపాడుతాడు, క్షేమాన్ని కలిగిస్తాడు. ప్రియ బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చే కాపుదల నిండారులుగా మీకుండునుగాక. ఆయన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను కాపాడునుగాక. మీరు ఒక మాట నన్ను అడగొచ్చు, అయ్యా దేవుడు కాపాడే దేవుడు అంటున్నారు కదా, మరి కొంతమందికి కాపుదల లేకుండా కొన్ని ప్రమాదాలు దేవుని పిల్లలకు జరుగుతున్నాయి కదా అంటారా? అది ఆయన చిత్తమైతే, ఆ వ్యక్తులకి అంతవరకే సమయం ఉంది అని ప్రభు అనుకుంటే, ఆయన అనుమతిస్తే తప్ప ఏ హాని కూడా ఎవరిని ఇచ్చారు. అప్పటి వరకు ఆయన చిత్తంలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అని ఉన్నంత వరకు ఎప్పుడు కూడా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఆయన కాపుదల ఎంత ఆశ్చర్యమో. ప్రియులారా, మరి ఈ వాక్యం చదువుతున్న సమయానికి సుమారుగా నా వయసు 50 years ఉంటాయి. ఎన్నో ప్రయాణాలు, ఎన్ని ప్రయాణాలు చేశాను. సైకిల్ మీద ప్రయాణం చేయటం మొదలుపెట్టిన దగ్గర నుండి విమానాల్లో ప్రయాణం చేసేంత వరకు ఎన్నో ప్రయాణాలు. ఈ రోజున మీటింగ్ కొరకు అటు ఇటు మీటింగ్ల కొరకు వెళ్ళి అర్ధరాత్రి పూట తెల్లవారులు ప్రయాణం చేసి వచ్చిన రోజులు ఉన్నాయి. ఎప్పుడు కూడా దేవుడు కంటి పాపులాగా కాపాడాడు. మిమ్మల్ని కాపాడుతాడు, మీ పిల్లల్ని కాపాడుతాడు, మీ భర్తను కాపాడుతాడు, మీ భార్యని కాపాడుతాడు, మీ ఫ్యామిలీని కాపాడుతాడు. ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు గొప్ప కాపుదలగా, ఆశ్రయంగా ఉంటాడు. దైవ దీవెన మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నువ్వు కాపాడే మంచి దేవుడు అయినందుకు స్తోత్రాలు. నీ కాపుదలను బట్టి వందనాలు నాయనా. ఈ శ్రేష్టమైన సమయంలో మీ మాటలు విన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, పిల్లలను అందరినీ మీరు కాపాడండి. క్షేమం దయచేయండి.
ఏం జరిగిద్దో అన్నటువంటి ఆ భయాల నుంచి విడుదల అనుగ్రహించండి. వారు మిమ్మల్ని నమ్ముకున్నారు. మీరే ఆశ్రయంగా ఉండి, మీరే గోడగా ప్రాకారంలాగా ఉండి కాపాడి క్షేమం దయచేయమని, కాపుదలు అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.